హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. చూసారా వాయిస్ ఎంత ఎక్కువ వస్తుందో? బీచ్ది చాలా ఎక్కువ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. బట్ ఇప్పుడు మేము వెకేట్ చేసేస్తున్నాం రూమ్. నెక్స్ట్ మేము కెరన్కుట్ ఏరియాకి వెళ్తాము. అక్కడ వేరే రిసార్ట్కి బుక్ చేసుకున్నాం అనమాట. అంటే మేము ఏమనుకున్నామంటే వుడెన్ టైప్ ఒక రిసార్ట్ ట్రై చేద్దాం, అండ్ ఆల్సో నార్మల్ది కూడా ఒకటి ట్రై చేద్దాము. ఉన్నది 4 days కదా అని చెప్పి ఇలా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ దాంతో ఏంటంటే మొత్తం బీచెస్ కవర్ చేయొచ్చు ఇక్కడ తీసుకుంటే. కెరన్కుట్ ఏరియాలో తెలిసిందే కదా, కెరన్కుట్ బాగా ఏరియా అనేది ఎంత ఎక్కువ ఫేమస్ అనేది గోవాలో. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి. బట్ నేను సీరియస్లీ బాల్కనీ మాత్రం, ఈ వ్యూ మాత్రం చాలా ఎక్కువ మిస్ అవుతాను ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది. మనం బీచ్లు బాగా అబ్జర్వ్ చేసిందేనండి, ఎంత బాగా రెడీ అయినా సరే ఇలా డోర్ బయటకు వెళ్ళేసరికి అస్సలు ఏముండదు. నేనైతే ఓన్లీ ఫౌండేషన్ అవి అప్లై చేయను, ఓన్లీ కాంపాక్ట్ ఒకటే అప్లై చేస్తాను. బట్ ఇలా ఫుల్గా ఇలా మచ్చలా అయిపోతుంది అనమాట కాంపాక్ట్ కూడా. సో అందువల్ల ఈరోజు పెద్దగా ఏమి అప్లై చేయలేదు, ఓన్లీ సన్ స్క్రీన్ లోషన్ ఒక్కటే అప్లై చేశాను, ఇంకేం అప్లై చేయలేదు. సో ఇప్పుడు బయలుదేరిపోవాలి రూమ్ చెక్అవుట్ చేయడానికి. కొంచెం ఈ బాల్కనీలో కూర్చొని ఒక క్లిప్ తీయాలనిపించింది, మీతో డైరెక్ట్గా మాట్లాడినట్టు ఉంటుందని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. సో చూడండి, నేను ఇంతకుముందు ఈరోజు బ్లాగ్లో అలా చూపించే ఉంటాను మీకు. నేను చూసారా బీచ్ ఎంత బాగా అనిపిస్తుందో? చాలా బాగా అనిపిస్తుంది బీచ్ మాత్రం. ఏం చేస్తాం, ఎప్పుడు 365 days ఇక్కడ ఉండలేము కదా. మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా ట్రై చేయాలి, ఇక్కడ సమ్మర్లో ట్రై చేయాలి. ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కదా, రైనీ సీజన్ కదా. సో నెక్స్ట్ సమ్మర్లో ఎప్పుడైనా ట్రై చేయాలి. దానికి మళ్ళీ తిరిగి రావడానికి ఒక 2-3 years పట్టేస్తుంది వెకేషన్ మళ్ళీ ప్లాన్ చేయడానికి. సో అదనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఈరోజు నేను వేసుకున్నది వైట్ ఫ్లోరల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఫుల్లీ లెంత్ ఉన్నది, గౌన్ టైప్ అంటాం కదా, అట్లా వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను AJIO.comలో దొరుకుతుంది, అండ్ ఆల్సో రిలయన్స్ ట్రెండ్లో ఆఫ్లైన్లో తీసుకున్నాను. బట్ మీకు AJIO.comలో దొరుకుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్కి వెళ్ళిపోదాం. మీతో టీషర్ట్స్ అవి చూసారా, నేను మీకు చూపించాను కదా ఇలా టీషర్ట్స్ అవి తీసుకున్నాను అని చెప్పి. ట్రెండ్స్లోనే తీసుకున్నాను అవి కూడా. నిన్నట్లాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నార్మల్ కార్న్ఫ్లేక్స్, సిరల్స్ అండ్ ఫ్రూట్స్ అవి పెట్టారు. ఓన్లీ సౌత్ ఇండియన్ దాంట్లో చేంజ్ చేశారు కొంచెం. ఉప్మా, వడ, సమ్ బోండా టైప్ పెట్టారు. వడ కాదు అది, నేమ్ ప్లేట్ మార్చలేదన్నమాట వాళ్ళు. చోలే భటూరే, సేమియా ఉప్మా, సేమియా పులావ్ అంట, బట్ సేమియా ఉప్మానే అది. సో మెక్సికన్ చికెన్, కాఫీ, టీ ఇవి కామన్ అన్నమాట. మేము వచ్చాము ఇప్పుడు లే సీజన్స్ బీచ్ రిసార్ట్కి, కెరన్కుట్ ఏరియాలో ఉంది. సో ఈ 2 days ఈ రిసార్ట్లోనే మేము స్పెండ్ చేయబోతున్నాం అనమాట. సో దగ్గరగా ఉంటుంది, అన్నిటికీ ట్రై చేసినట్టు ఉంటుంది అని చెప్పి.
ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాం కాబట్టి ఇంక వెయిట్ చేసే ప్రాసెస్ ఏమి ఉండదు. సో ఇప్పుడు లగేజ్ పట్టుకెళ్ళడానికి వస్తారు కదా, వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు. అది వచ్చేసి సమ్ స్ప్రైట్ డ్రింక్ ఎట్లా ఉంటుంది అట్లాగే ఉంది, కాకపోతే ఒక పించ్ ఆఫ్ పింక్ కలర్ యాడ్ చేశారు దానికి. సో లోపల వచ్చేసి ఇట్లా వచ్చింది. నేను రూమ్ టూర్ మెన్షన్ చేస్తాను ఆబ్వియస్లీ ఈ రిసార్ట్ది కూడా. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అవి అడుగుతున్నారు ఫ్రెండ్స్. నాకు లాస్ట్ రిసార్ట్ది కూడా అడిగారు. మీరు ఆటోమేటిక్గా గూగుల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది, అప్ టు డేట్ అవుతుంది కదా, అందువల్ల నేను చెప్పట్లేదు. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతున్నాము. సో మేము తీసుకున్నది 3rd ఫ్లోర్లో తీసుకున్నాం అనమాట. స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేయలేదు. ఇంతకుముందు రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ నాకు తెలిసి చాలా వరకు రిసార్ట్స్లో బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనేది ఇస్తారు కదా, బట్ ఇక్కడ వచ్చేసి కాంప్లిమెంటరీ మేము పెట్టుకోలేదు బ్రేక్ఫాస్ట్ అనేది, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. నెక్స్ట్ డే మేము కనుక్కుంటే బ్రేక్ఫాస్ట్ గురించి మనిషికి 500 అంట. బఫెట్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏ ఐటమ్స్ ఉంటాయో ఏంటో తెలియదు కానీ, బట్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు ముగ్గురు ఉన్నాం, 1500 అయినా 1000 అయినా పెట్టాలి బ్రేక్ఫాస్ట్కి. అంత వేస్ట్ అనిపించింది అనమాట. అందువల్ల బ్రేక్ఫాస్ట్ మేము ఇక్కడ తీసుకోలేదు. సో ఇప్పుడు రూమ్ టూర్ చూసేద్దాము. రూమ్ టూర్ వచ్చేసి ఇట్లా వచ్చింది, చాలా సింపుల్గా. ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది. అతను చెప్తున్నాడు అనమాట, అంటే మీరు కాల్ చేయొచ్చు రిసెప్షన్కి, నెంబర్ ఇది అది అని చెప్తున్నారు. సో వాష్రూమ్ వచ్చి పక్కన ఉంది. సో రూమ్ ఓవరాల్ వచ్చేసి ఓకే అనిపించింది. నేను ఇమేజెస్లో చూసినట్టు మాత్రం లేదు. అందుకే నేను మీకు ఇంతకుముందు వ్లాగ్లోనే చెప్పాను, మీకు రిసార్ట్ వాళ్ళు పెట్టినవి, హోటల్ వాళ్ళు పెట్టినవి ఇమేజెస్ బేస్ చేసుకొని రావద్దు. వేరే వాళ్ళు పెడతారు కదా, ట్రావెలర్స్ వచ్చిన వాళ్ళు పెడతారు కదా, వాటిని చూసుకొని మీరు రండి. అంతేగాని వాళ్ళు పెట్టిన బేస్ మీద అయితే మాత్రం మీరు నమ్మకాలు పెట్టుకోవద్దని చెప్పాను కదా. సో నాకైతే అంత ఎగ్జాక్ట్గా అనిపించినంత అయితే లేదు ఇక్కడ, అంటే ఓకే అనిపించింది. సో ఇందాక వాష్రూమ్ చూపించలేదు కదా మీకు, వాష్రూమ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి, ఇన్ కేస్ మీరు దిగాలో లేదో సో అండ్ సో అనేది. ఓకే, మనం అంటే బాగా బయటే కదా ఉంటాము, రిసార్ట్లో అంత ఎక్కువ ఉండం కాబట్టి ఇట్స్ ఓకే. మనం రెడీ అవడానికి పడుకోవడానికి బాగానే ఉంది అంతా, మరి అంత బాగాలేదు. సో నాట్ బ్యాడ్ అని కూడా చెప్పలేము, ఇట్స్ గుడ్ అని చెప్పాలి. ఈరోజు కూడా బైక్ రెంట్కి తీసుకున్నాము. మీకు బైక్ రెంట్ ఒక రోజుకి 500 to 700 మధ్యలో ఉంటుంది. పెట్రోల్ మనం ఫిల్ చేసుకోవాలి అక్కడక్కడ మనం పాయింట్ చూసుకొని. సో ఇప్పుడు వచ్చేసాము షాపింగ్కి. బ్రేక్ఫాస్ట్ బయట చేసేసాము. బ్రేక్ఫాస్ట్ హోటల్లో చేయలేదు అని చెప్పాను కదా, సో బయట చేసేసాము. షాపింగ్ చెయ్యాలి అనే టాపిక్ వస్తే నేను గోవాకి వచ్చే ముందు కొన్ని డైరీలో రాసుకున్నాను. ఇక్కడికి వెళ్ళాలి, ఇది కంపల్సరీగా విజిట్ చేయాలి, ఇది కొనుక్కోవాలనేది నేను ఒక డైరీలో రాసుకున్నాను. చిన్న వాలెట్ డైరీ ఉంటుంది, అందులో నోట్ చేసుకున్నాను. అండ్ ఎక్కడెక్కడికి వెళ్తున్నానో ఏంటో డీటెయిల్స్ కూడా నేను ఒక డైరీలో రాసుకుంటున్నాను రూమ్కి వచ్చిన తర్వాత, నా ఓపిక బట్టి. సో ఇది వచ్చేసి కండులం మార్కెట్, కలంగుట్ మార్కెట్ ఇదేం కాదు ఫ్రెండ్స్. నార్మల్ బాగా ఏరియాలో మేము బండి మీద తిరుగుతున్నప్పుడు పక్కన షాప్స్ అనేవి ఉంటాయి. సో ఆ షాప్లోకి వచ్చాము మేము. ఇక్కడ కంప్లీట్గా జ్యువెలరీ, అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇవన్నీ దొరుకుతున్నాయి. 50% సేల్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ మధ్యలో పెట్టారు 50% సేల్ అని చెప్పి. సో నాకు ఇయర్ రింగ్స్ అవి అంత ఇదిగా సూట్ కావు, బట్ 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ నేను పిక్ చేశాను. కొంచెం నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్రేస్లెట్ అనమాట. వాళ్ళు చెప్పిన ప్రైస్కి మనం చాలా బార్గెన్ చేయాలి ఇక్కడ. ఇది వచ్చేసి నాకు 350, 300 చెప్తున్నారు అనమాట. 100కి అడిగాను, నేనైతే 70 రూపీస్ నుంచి అడుగుతున్నాను అనమాట. బట్ నాకు అది అంత సూట్ కాదని చెప్పి తీసుకోలేదు. సో ఇట్లా జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి మాత్రం చాలా మంచి ప్లేస్ ఇది కొనుక్కోవడానికి. ఇవి వచ్చేసి చెప్తున్నారు 200, 250 అట్లా చెప్తున్నారు. ఇయర్ రింగ్స్ చాలా టూ మచ్ చెప్తున్నారు అనమాట కాస్ట్లు ఇక్కడ. మనం బార్గెన్ చేస్తామని వాళ్ళు ముందే అనుకుంటారు కదా, అందువల్ల అట్లా చెప్తున్నారు.
సో ఇక్కడ సమ్ ఇయర్ రింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మెయిన్ నేను షాపింగ్ ఏం చేయాలి ప్రీవియస్ వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు ఓన్లీ నేను రాసింది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఒక్కటే రాసాను ఫ్రెండ్స్. అంతగా అంతగా ఏం రాయలేదు, ఎందుకంటే ఇలాంటి జ్యువెలరీ మన దగ్గర కూడా చాలా ఎక్కువనే దొరుకుతుంది. బట్ ప్రైజెస్లో డిఫరెంట్ ఉండొచ్చు. నేనైతే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఓన్లీ, అది మెమరీ కదా, ఎక్కడికి వెళ్ళినా సరే కలెక్ట్ చేయటం, ఫ్రిడ్జ్ మీద పెట్టుకుంటే మనం చాలా బాగుంటుంది. నాకైతే అన్ని ప్లేసెస్ తిరిగి అన్ని ప్లేసెస్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేయాలనిపిస్తుంది. సో నేను ఈ టైప్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఒక పేరు అంటే ఇవి కావు, వేరే కలర్ తీసుకున్నాను. బార్గెన్ చాలా చాలా దారుణంగా చేయాలి ఫ్రెండ్స్. అస్సలు అంటే మనం బార్గెన్ చేస్తాం వాళ్ళకి తెలుసు కాబట్టి ట్రిపుల్ రేట్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు 50 రూపీస్ అనుకోండి, 150-200 వరకు చెప్తున్నారు అనమాట. సో దాన్ని బట్టి మనం అడుగుతూ ఉండాలి, తప్పేం లేదు. మనం డబ్బులు పెట్టి కొంటాం కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్లీ ఇది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు హై ప్రైజెస్ చెప్తారు. మనం ఇన్ కేస్ 100 చెప్తే 10 రూపీస్ నుంచి మనం బార్గెన్ చేయాలి. నాకు అది బాగా అర్థమైంది ఇక్కడ. ఇంకేం తీసుకోలేదు, 2 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, సమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను, అంతే. నేను మీకు హాల్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా అవన్నీ చూపిస్తాను. సో ఓవరాల్ షాప్ వచ్చేసి ఇట్లా వచ్చింది. మధ్యలో ఉన్నవి 50% సేల్లో వచ్చాయి. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ హాయ్ చెప్తున్నారు చూడండి ఆయన. అండ్ ఈ బ్యాగ్స్ చూసారా, ఈ చిన్న బ్యాగ్స్ వచ్చేసి బ్యాక్ ప్యాక్స్ వచ్చేసి 550 అంట ప్రైస్ వచ్చేసి. నేను తీసుకోలేదు బట్ ప్రైస్ కనుక్కున్నాను, ఇది వచ్చేసి 350 అని చెప్తున్నారు. నేను తీసుకోలేదు కాబట్టి నేను బార్గెనింగ్ స్టార్ట్ చేయలేదు. ఇది వచ్చేసి 550 అండ్ పెద్ద బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి కదా, అవి వచ్చేసి 350. ఇప్పుడు మేము రెస్టారెంట్స్కి వెళ్దామని సర్చ్ చేస్తున్నాము, బ్రిట్టోస్కి వెళ్దామని చూస్తున్నాము. కొన్ని రెస్టారెంట్స్ విజిట్ చేయాలని కూడా రాసుకున్నాను నేను. అంటే బాగా ఫేమస్ అయిన రెస్టారెంట్స్, ఫుడ్ అది చాలా బాగుంటుంది, సౌత్ ఇండియన్ది ట్రై చేయొచ్చు అనే దాని మీద. బట్ మాకు బాగా ఏరియాలో తిరగటం చాలా చాలా నచ్చింది. నాకు ప్రవీణ్కి చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఆ రోడ్స్ కానీ పర్ఫెక్ట్ గోవా టైప్లో అనిపించింది. సో ఇప్పుడు బ్రిట్టోస్ రెస్టారెంట్కి వెళ్తున్నాము మేము. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది అనమాట రెస్టారెంట్కి వెళ్ళటం కూడా. సో రోడ్స్ చూడండి, సమ్ కేరళ టైప్లో అండ్ గోవా అలా కనిపిస్తుంది అనమాట. నిన్న మొన్న అలా కనిపించలేదు మాకు. సో బ్రిట్టోస్ రెస్టారెంట్కి వచ్చేసాము. చాలా ఫేమస్ అయింది అని విన్నాను నేను, అంటే సర్చ్ చేసేటప్పుడు కూడా. సో లోపలికి వెళ్ళిపోదాం. వర్షం అయితే ఫుల్ వర్షం పడుతుంది, అందరూ తడిచిపోయి అలా కనిపిస్తున్నారు అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ పక్కన ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్ అనేది. అండ్ మనకి ఇసుక అంటే ఆ ఫీల్తో మనం తినచ్చు. ఆ థీమ్ అనేది అట్లా ఉండింది ఇక్కడ. నార్మల్ మనకి ఫ్లోర్ది కూడా ఉంటుంది. అండ్ అవతల సైడ్ వెళ్తే ఏంటంటే మనకి ఇసుకలో కాలు పెట్టుకొని చక్కగా బీచ్ దగ్గర తింటున్నంత, బీచ్ దగ్గర తింటున్నట్టే ఇదంతా. అండ్ అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇది ఆఫ్ సీజన్ అంటున్నారు కానీ ఫుల్ కంప్లీట్ గోవా అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్లో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మాకు అటు సైడ్ ఖాళీ లేక ఇటు సైడు టేబుల్ అది ఇచ్చారు. బట్ ప్రవీణ్ రిక్వెస్ట్ చేసి అటు సైడ్ తీసుకున్నాం అనమాట. ఇంకొకరు తినేంత వరకు వెయిట్ చేసి. మిట్టు కూడా ఎంత ఎక్సైట్ అయ్యాడంటే చూడండి, మీరే చూడండి ఎంత బాగుందంటే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇక్కడికి వచ్చిన వెంటనే. ఖచ్చితంగా వెళ్ళేలోపు మళ్ళీ వస్తాం అనమాట ఈ రెస్టారెంట్కి, అంత బాగా నచ్చేసింది ఇక్కడ. ఫైనల్లీ టేబుల్ అయితే దొరికింది, కూర్చున్నాము. అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్, చాలా చాలా రష్ ఉంటుంది. అండ్ సముద్రం చూడండి, ఆ రెస్టారెంట్ మెట్ల వరకు వస్తుంది అనమాట. మెట్ల వరకు ఆ అలలు అనేవి అంత ఫోర్స్గా వస్తుంది.
ఇక్కడ మేము ఆర్డర్ చేసాము గ్రిల్డ్ ఫిష్ అండ్ స్టీమర్డ్ రైస్, ఫిష్ కర్రీ అండ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసాము. ప్రవీణ్ వచ్చేసి రైస్ తింటానన్నారనమాట అండ్ మిటు నూడిల్స్ కావాలని అడిగాడు. సో ఫిష్ అయితే కంపల్సరీ కదా. ఈ ఫిష్ చాలా చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇక్కడ నాకు తెలిసి రవ్వ ఫిష్ అనేది ఎక్కడైనా ఫేమస్ అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఆల్కహాల్ కూడా అవైలబుల్ ఉంటుంది, నచ్చిన వాళ్ళు అంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది అండ్ ఆల్సో ఆల్కహాల్ కూడా ఎలా ఉంది. గోవాలో ఆల్కహాల్ అలౌ లేని రెస్టారెంట్ అయితే ఏం లేదు. నేను ఈ 3 days తిరిగిన దాన్ని బట్టి ఈరోజు నైట్ నేను వెళ్ళిన రెస్టారెంట్లో అయితే సీరియస్లీ నాకు వామిటింగ్ లాగా వచ్చిందనమాట. ఇలా డోర్ తీసేసరికి అంత ఆల్కహాల్ స్మెల్ అనేది వచ్చింది. సో కంపల్సరీ అనమాట ఇక్కడ. సో ఇక్కడైతే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ డేస్లో మొత్తం నాకు షాపింగ్ కూడా నాకు అసలు అనిపించలేదు. మెయిన్ ఇట్లా కూర్చోవడం, బీచ్ పక్కన సౌండ్, గాలి, మొత్తం అంతా చాలా చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ నాకు ప్రవీణ్ టేస్ట్ చేయమని తినిపిస్తున్నారనమాట. రైస్ విత్ స్టీమ్డ్ రైస్ విత్ ఫిష్ కర్రీ అనమాట. తనకి చాలా బాగా నచ్చింది ఫుడ్. సో తను చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నారు. మనం ఫైనల్లీ గోవాలో ఉన్నాము అనేది అనమాట. నిన్న రిసార్ట్ కొంచెం అట్ సైడ్ కాబట్టి అశ్వం బీచ్ వైప్ సైడ్ కాబట్టి మాకు అంత అంటే మున్నార్, కొడైకెనాల్ లాగా, కేరళ లాగా అనిపించింది. బట్ ఈరోజు మాకు కంప్లీట్ గోవాలో అనిపిస్తుంది అనమాట. సో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, చాలా హ్యాపీగా తిన్నాము, చాలా హ్యాపీగా స్పెండ్ చేసాము టైం అనేది. మీరు గోవా వస్తే మాత్రం బ్రిటూస్ రెస్టారెంట్లో ఫుడ్ గురించి అయినా కాకపోయినా ఆ థీమ్ అనేది మీరు ఎంజాయ్ చేయాలి. సో మెయిన్ కాన్సెప్ట్ అదనమాట. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది, అసలు వెరీ గుడ్ అనమాట.
ఇప్పుడు నేనున్నది టిబెటన్ మార్కెట్లో ఫ్రెండ్స్. టిబెటన్ మార్కెట్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్ అనమాట గోవాలో. సో ఇక్కడ మెయిన్ సేమ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూస్తున్నాను అండ్ కొన్ని బొమ్మలు అవి చూశాను. బట్ కాస్ట్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ కూడా. బట్ అన్ని స్టాల్స్ అయితే లేవు, వర్షం విపరీతంగా పడుతుంది కదా, అందువల్ల స్టాల్స్ అయితే ఎక్కువ లేవు. ఇప్పుడు మేము వచ్చాము ప్యారడైజ్ క్రూజ్కి వచ్చాము. ఇది వచ్చేసి పనాజీ పాంజిమ్లో ఉందన్నమాట. సో ఇక్కడికి మేము వచ్చాము. అక్కడ నుంచి మా రిసార్ట్ నుంచి ఇక్కడికి 20 కిలోమీటర్స్ ఉంది. బైక్ వచ్చేసాము గూగుల్ మ్యాప్స్ పట్టుకొని. సో ఇక్కడ బోట్ క్రూజ్ ఎంజాయ్ చేద్దామని వచ్చాము. చూడండి బోట్ క్రూజ్ అని ఉంది కదా, సో దానికి ఆపోజిట్లో రివర్ క్యానివల్ ఇక్కడ జరుగుతుంది అనమాట. రివర్లో లోపలికి ఎంటర్ అయిపోతున్నాము ఇప్పుడు. ఫస్ట్ రోజు ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు దారిలో చూసాము ఇదంతా చూసాం. ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాం అనమాట. సో టికెట్ రేట్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. స్లాట్స్ ఉంటాయి 5:45, 6:45 ఇట్లా స్లాట్స్ అనేవి ఉంటాయి. టికెట్స్ తీసేసుకున్నాం, ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం అనమాట. మనిషికి 300 to 500. ఇక్కడ వచ్చేసి సమ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. అంటే బోట్ రావడానికి టైం పడుతుంది కదా, అంటే స్లాట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు వాళ్ళు కొంచెం ఎంటర్టైన్ చేస్తున్నారు ఇట్లా కార్టూన్స్తో అండ్ ఆల్సో సమ్ డాన్స్ ప్రోగ్రామ్స్తో.
ఇప్పుడు మేము వెళ్ళే దానికి స్లాట్ టైం అయిపోయిందనమాట. సో బోట్ ఎక్కుతున్నాము, ఇప్పుడు ఎక్కడానికి వెళ్తున్నాము. 5:45 స్లాట్ బుక్ చేసుకున్నాము మేము. బట్ ఒక్క 5 మినిట్స్ లేట్ అయింది. మాకు దారిలో వర్షం పడడం వల్ల ఒక దగ్గర ఆగామన్నమాట. సో 5 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల బోట్ వెళ్ళిపోయింది. సో మాకు 6:45 స్లాట్ ఇచ్చారు. సో మాకు ఇప్పుడు 6:45 to 7:45 1 hour ఉంటుందన్నమాట బోట్లో. సో బోట్లో కూడా చాలా బాగుంది. అంటే మాకు ఆ టికెట్ ప్రైస్కి అండ్ ఆ బోట్లో మేము ఎంజాయ్ చేసేదానికి చాలా చాలా బాగుంది. బోట్లో కూడా ఫుడ్ అనేది ఉంటుంది, మనం అది కొనుక్కోవాలి, వాళ్ళు ప్రొవైడ్ చేయరు. బట్ డాన్స్ ప్రోగ్రామ్స్ అవి చాలా బాగున్నాయి. స్టేజ్ అది పెట్టి డీజే లైట్స్ టైప్లో పెట్టి చాలా బాగా చేశారు. నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మనం పాపికొండలు బోట్స్లో వెళ్ళినప్పుడు ఎట్లా అయితే మనం కూర్చొని సమ్ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేస్తామో అట్లా అనుకున్నాను. బట్ బోట్లో అయితే చాలా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. ఈరోజు నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను నిన్నటితో కంపేర్ చేస్తే. అంటే ఈ బ్రిటోస్ రెస్టారెంట్ కానీ ఈ బోట్ క్రూజ్ కానీ చాలా బాగుంది. మిట్టు వచ్చేసి చాక్లెట్ కొనలేదని కొంచెం ఫేస్ అలా పెట్టాడు అనమాట. అంటే దగ్గు వచ్చేసింది, చాక్లెట్ వద్దు 2 days నుంచి బాగా తింటున్నాడు చాక్లెట్స్, అవి వద్దా అన్నామని ఫేస్ అలా పెట్టుకొని కూర్చున్నాడు.
ఇక్కడ వచ్చేసి డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బోట్లో ఉన్న వాళ్ళు డాన్స్ అవి చేస్తున్నారనమాట. మిట్టు చూడండి, మిట్టుని తీసుకెళ్ళి క్యూట్గా ఉన్నాడు అది ఇది అని చెప్పి తీసుకెళ్ళి ఇలా ఆడిస్తున్నారనమాట వాళ్ళు డాన్స్లు అవి చేసుకుంటూ. బట్ మిట్టు ఏంటంటే అలా చేతులు మారేసరికి కొంచెం భయపడ్డాడు అనమాట. బట్ ఎంజాయ్ చేశాడు బాగా వాడు కూడా. వాడికి ఏంటంటే అందరూ ఉంటే బాగా సిగ్గుపడిపోతాడు, అది మెయిన్. కానీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది వాడికి కూడా. బట్ నాలాగా వాడికి సిగ్గు ఎక్కువ అనమాట, సేమ్ నాలా ఉంటాడు వాడు ఈ విషయంలో. సో భయపడుతున్నాడని మేము దూరం నుంచి అబ్జర్వ్ చేసి తీసుకొచ్చేసాము. సో బోట్లో అయితే ఇలా ఎంజాయ్ చేసాం. సూపర్గా అయింది ఈరోజు. తర్వాత మేము కెసే బౌన్స్లీ రెస్టారెంట్కి వచ్చాము. అది కూడా కొంచెం నేను యూట్యూబ్లో చూసాను, బై గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వచ్చేసాము ఇక్కడికి కూడా. సో ఇక్కడ కొంచెం ఫుడ్ తినేసాము, తర్వాత స్టార్ట్ అయిపోయాము రిసార్ట్కి రిటర్న్. ఇప్పుడు టైం 9:30 ఇట్లా అవుతుంది. సో ఇక్కడ దారిలో నాకు ఇట్లా క్యాసినోస్ అవి కనిపించాయి. మేము అసలు ఎప్పుడు అంటే చాలా ఫేమస్ అని విన్నాను ఇట్లాంటివి క్యాసినోస్ అవి బాగా వింటుంటాం కదా మనం గోవాలో, బీచెస్ క్యాసినోస్ ఇట్లాంటివన్నీ. సో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటే బాగా విన్నాను అనమాట. సో ఇలా దారిలో కనిపిస్తే నేను జస్ట్ షూట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము రిసార్ట్కి. సో ఇట్లా మేము ఇందాక బోట్ క్రూజ్ టైప్లో మేము ఎక్కాం కదా, సో అదే అనమాట రోడ్ ఇది. సో ఈరోజు వ్లాగ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఈరోజు అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, ఎందుకంటే సిగ్నల్ ప్రాబ్లం, నెట్వర్క్ కొంచెం పనిచేయట్లేకపోవడం వల్ల నేను ఇది అప్లోడ్ చేసేంత వరకు రూమ్లో ఉండి అవన్నీ చేసుకొని అప్పుడు వెళ్ళాను అనమాట. సో ఎట్లా అనిపించింది అండ్ అంటే చర్చెస్కి వెళ్ళండి వాటికి వెళ్ళండి అని కామెంట్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చెప్తున్నారు, నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. బట్ మేము ఇక్కడికి వెళ్ళాలి అని ఒక బుక్లో రాసుకున్నామని అన్నాను కదా, చూడండి ఇంకో క్యాసినో బ్రైడ్ అనేది వచ్చింది. ఫుల్ లైటింగ్స్ అవి, జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారనమాట. సో చర్చెస్కి వాటికి వెళ్ళాలి సో మేము కొన్ని రాసుకున్నాము. బట్ వర్షం రీజన్ వల్ల అండ్ ఆల్సో కొంత డిస్టెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల మేము వెళ్ళలేకపోతున్నాము. అంటే ఇప్పుడు మాకు దగ్గరలో బీచెస్ అవి ఉన్నాయి, మంచి ఉన్నాయి, అవే ఎంజాయ్ చేద్దామని. మళ్ళీ దూరం అవన్నీ వెళ్తుంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం అన్నీ కవర్ చేద్దామని ట్రై చేసాం. బట్ వర్షం కదా కొంచెం, కానీ ఈ సీజన్లో రావటమే మాకు బాగా నచ్చింది. ఆఫ్ సీజన్ అంటున్నారు కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడే ఇంత వేడిగా ఉంది, వర్షం పడుతున్నప్పుడే ఇంకా సమ్మర్లో వస్తే అస్సలు తట్టుకోలేమేమో అనిపించింది అనమాట నాకు. ఇక్కడ సూపర్ హాట్గా ఉంది, వర్షం పడుతుందే కానీ సూపర్ హాట్గా ఉందన్నమాట. ఇంకా సమ్మర్లో అయితే ఇంకెంత హాట్గా ఉంటుందో అసలు భరించలేమేమో అనిపించింది అనమాట. సో అండ్ హోటల్ డీటెయిల్స్ అవి రిసార్ట్ గురించి అవి అడుగుతున్నారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, దాన్ని బట్టి మీరు ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే నేను ముందుగా బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒక ప్రైస్ ఉంటుంది, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ డేట్ మెన్షన్ చేస్తే అది వేరే ప్రైస్ చూపిస్తుంది. సో అందుకని నేను అలా చెక్ చేయమంటున్నాను. సో ఇందాక మనం వచ్చాం కదా ప్యారడైజ్ క్రూజ్, దానికి అదనమాట క్లోజ్ అయిపోయింది. 8:45 అనుకుంటా లాస్ట్ది టైం అనేది. సో బ్రిడ్జ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. బైక్ తీసుకొని ఎంజాయ్ చేసేది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది మాకు. సూపర్గా ఎంజాయ్ చేశాను ఈరోజు అయితే. మీరు ఎలా అనిపించింది, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేశారు వీడియో చూసి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.